బ్రేకింగ్ చూస్తున్నాం. క్షణాలు గంటలయ్యాయి, గంటలు రోజులయ్యాయి. కానీ ఎవరి కోసమైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన శ్రమ వృధా అయిపోయింది. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇదే ఇప్పుడున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్. అసలు ఏం జరిగింది? ఫిబ్రవరి 22 ఉదయం 9 గంటలు ఎస్ఎల్బిసి టన్నెల్ సొరంగం తవ్వకం కోసం కార్మికులు వెళ్ళారు. సొరంగం తవ్వడం కోసం కార్మికులు, ఇంజనీర్లు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. అప్పుడే అలజడి మొదలైంది. టన్నెల్లో నీట ఊట ప్రారంభమైంది. అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. కొద్దిసేపటికి సొరంగం పైకప్పు కుప్పకూలింది. సొరంగం పైకప్పు కూలడానికి ముందే 42 మంది కార్మికులు బయటకు వచ్చారు. సొరంగం తవ్వకం పనుల కోసం ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మిషన్ అంటే TBM కు ముందు వైపు ఉన్న 8 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, జార్ఖండ్కు చెందిన సందీప్ సాహు, జగ్తా జైస్, సంతోష్ సాహు, అనుజ్ సాహు, పంజాబ్కు చెందిన గుర్ప్రీత్ సింగ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన సన్నీ సింగ్ చిక్కుకున్నారు. ఇది సరిగ్గా టన్నెల్కు 14 కిలోమీటర్ల లోపల ప్రమాదం జరిగింది. సొరంగం తవ్వే TBM 120 నుంచి 150 మీటర్ల పొడవు ఉంటుంది. సొరంగం తవ్వకం పనులు చేసే కార్మికులు, ఇంజనీర్లు, ఇతర సిబ్బంది రైలు వ్యాగన్ లాంటి వాహనంలో టన్నెల్లోకి వెళ్లారు. ప్రస్తుతం పూర్తయిన 13 కిలోమీటర్ల సొరంగంలోకి వెళ్ళడానికి గంట సమయం పడుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో TBM వెనుక ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వాటర్ సీవేజ్ పెరిగి కాంక్రీట్ సెగ్మెంట్స్ కూలిపోయాయి. దీనికి తోడు నీరు, మట్టి TBM పై పడిపోయాయి. అయితే ఇవి పడిపోవడానికి ముందే వాటర్ సీవేజ్ గుర్తించిన కార్మికులు, సిబ్బంది 42 మంది బయటకు వచ్చారు. అయితే నీట ఊట క్రమంగా పెరగడంతో ఒక్కరు కొట్టుకోపోయారు. పక్కనే ఉన్నవారు అతన్ని రక్షించే బయటకు తీసుకొచ్చారు. ఆ టైంలో 8 మంది ఆచూకీ అప్పుడు లభించలేదు. వీళ్ళ కోసం 8 రోజులుగా, దాదాపు వారం రోజులుగా 12 వేరువేరు విభాగాలతో 600 మంది సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు నాగర్ కర్నూలు కలెక్టర్ మాత్రం ఇంకా డెడ్ బాడీలను గుర్తించలేదని, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. So that is fake news. I request the media also. If any such news is there, from DPRO side we will inform you. From collector side we will inform you. Till we will inform you, we will give confirmation. It is request to all the media person also. Don't let the fake. So కొన్ని dead bodies దొరికాయి అట్లా అని. సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్. సో ఆ న్యూస్ను నమ్మొద్దు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది. వారం రోజులు చేసిన శ్రమ వృధా అయిపోయింది. 8 మంది కార్మికులు ఇక తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయారు. అసలు ఈ టన్నెల్లో ప్రమాదానికి కారణాలేంటి? దీని గురించి వివరించేందుకు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్. ఈ టన్నెల్ ప్రారంభం టైంలో మీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నారు. అసలు ఈ టన్నెల్ కాన్సెప్ట్ ఏంటి? టన్నెల్ కాన్సెప్ట్ అంటే మనకు శ్రీశైలం నుంచి మనకు గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని టన్నెల్ని స్కీమ్ని చేపట్టడం జరిగింది. 2004లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాగానే టన్నెల్లు చేపడతామని చెప్పి ప్రకటించి 2005లో దానికి టెండరు నోటీస్ ఇవ్వడము, దాని తర్వాత నేను అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అక్కడే ఉన్నాను. దాని తర్వాత 2005 ఆగస్టులో అంత టెండర్ కాల్ఫర్ చేసి ఆగస్టులో జయప్రకాష్ అసోసియేట్స్తో మన దీనికి మన డిపార్ట్మెంట్తో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. జయప్రకాష్ అసోసియేట్స్ వాళ్ళు అప్పటికే సర్దార్ సరోవర్ కట్టినటువంటి అనుభవం ఉన్నది. వాళ్ళు చాలా హైడ్రో పవర్ స్టేషన్స్ భారతదేశంలో ప్రైవేట్ రంగంలో హైడ్రో పవర్ స్టేషన్లో వాళ్ళే టాప్ ఉన్నారు. చాలా మంచి ఏజెన్సీ, డిసిప్లిన్ ఉన్నటువంటి ఏజెన్సీ. కాబట్టి ఆ ఏజెన్సీ వచ్చినట్టయితే మనకు త్వరితగతిన 5 సంవత్సరాల టైం బార్తో వాళ్ళకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళు డెఫినెట్గా ఇంకా ముందే చేస్తారనే ఆలోచనతో మేము అనుకున్నాము. అయితే దీనికి ముఖ్యంగా ఆల్రెడీ అప్పటికే మనకు నల్గొండ జిల్లాలో లిఫ్ట్ ద్వారా, పుట్టంగండి లిఫ్ట్ ద్వారా ఒక మొత్తం 2 లిఫ్ట్ల ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాటు జరిగింది. అయితే
గ్రావిటీ ద్వారా మేము నీళ్ళు అందిస్తామని చెప్పేసి వారు చెప్పడంతో రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. అయితే ఇది కనుక కంప్లీట్ అయినట్టయితే మనకు ఒక సంవత్సరానికి పుట్టంగండి లిఫ్ట్ ద్వారా దాదాపు సంవత్సరానికి 250 కోట్లు మనకు కరెంట్ ఛార్జెస్ తగ్గుతాయి. అదే కాకుండా మనకు హైదరాబాద్కు వాటర్ సప్లై కూడా ఒక లిఫ్ట్ వరకు మనకు ఫ్రీగా మన నీళ్ళు ఇవ్వచ్చు, డైరెక్ట్గా హైదరాబాద్కు వాటర్ సప్లై ఇవ్వతుంది. దాని తర్వాత మనకు దీని ద్వారా ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 1000 క్యూసెక్కులు ఎక్కువ వచ్చినందుకు ఉదయ సముద్రం లిఫ్ట్ స్కీమ్ కూడా దీనిలో అంతర్భాగం చేయడం జరిగింది. ఉదయ సముద్రం దగ్గర ఒక లిఫ్ట్ చేసేసి టోటల్గా నార్కట్పల్లి ఏరియా, తర్వాత చిట్యాల ఏరియా, మునుగోడు ఏరియా, ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు ఈ ఫ్లోరోసిస్తో కలుషితమైనటువంటి ప్రాంతాలు, వాటికి కూడా ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ ఇరిగేషన్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ ప్రాజెక్టు ద్వారా. కాబట్టి ఇది మనకు ఎంతో మేలు చేసేటువంటి ప్రాజెక్టు. అందుకని దాన్ని త్వరితగతిన కంప్లీట్ చేస్తారనే భావంతో మన జయప్రకాష్ వాళ్ళ యొక్క మీద మనకి ఎంతో ఆశలు ఉండేది. కాబట్టి దీన్ని టేకప్ చేయడానికి ముఖ్య ఉద్దేశము మనకు ఖర్చులు తగ్గించుకొని ఇంకా ఎక్కువ ఏరియాకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ఎప్పటిలోపు కంప్లీట్ అవుతుందని మీరు ఎస్టిమేట్ చేసి మొదలుపెట్టారు దీన్ని? ప్రాజెక్టుకు మేము 2005లో వాళ్ళు అగ్రిమెంట్ అయినప్పుడు పీరియడ్ ఆఫ్ కంప్లీషన్ అనే దాని మీద డిస్కషన్ చేసి దీనికి ఒక 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో ఉండే. ఎట్లంటే ఇప్పుడు 44 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఇది. అది టోటల్గా రాజీవ్ గాంధీ టైగర్ శాంక్చురీ నుంచి వచ్చే ప్రాజెక్టు కాబట్టి దానికి ఆడిట్ టన్నల్స్ కానీ తర్వాత షాఫ్ట్లు కానీ ఏమి ఉండవు. 2 ఫేసులు, ఒకటి ఇన్లెట్ శ్రీశైలం నుంచి, అవుట్లెట్ మనవారిపల్లి నుంచి డిండి దగ్గర పడుతుంది. కాబట్టి ఈ 2 ఫేసులతోనే మనం కంప్లీట్ చేయాలంటే 2 టన్నల్ బోరింగ్ మెషిన్స్ని ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక యూనిక్ ప్రాజెక్టు ప్రపంచంలోనే. ఇది దాదాపు చాలా ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది. అవును. ఈ పెండింగ్ మామూలుగా ఒక కన్స్ట్రక్షన్ చేసి కొద్ది రోజులు వదిలేస్తే దానికి పెచ్చులు ఊడిపోవడము, దానికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటప్పుడు ఇది చూసుకోకుండానే మళ్ళా కన్స్ట్రక్షన్ టన్నెల్ లోపలికి పోవడానికి ప్లాన్ చేశారా? అధికారులకు తెలియదా? అంటే చూడండి, ఈ ప్రాజెక్టు ఏంటంటే మనం ఎంతైతే డ్రిల్ చేస్తామో అంత ఇమ్మీడియట్గా దాంతో మన సెగ్మెంట్ లైనింగ్ చేయడం జరుగుతుంది. దానికి ఇమ్మీడియట్గా అయిపోతుంది. మనం ఒక 20 మీటర్లు డ్రిల్ చేసినాం అనుకోండి, వెనక నుంచి ఇమ్మీడియట్గా దానికి లైనింగ్ కూడా సెగ్మెంట్స్ రెడీగా ఉంటాయి. అంతగా ప్రీకాస్ట్ సెగ్మెంట్స్ ఉంటాయి అన్ని లైనింగ్వి, అవి ఫిక్స్ చేయడమే ఉంటుంది. అది కూడా టీబీఎంఏ చేసుకుంటుంది అన్నట్టు అది. కాబట్టి దాని ప్రకారంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి 18 మీటర్లు డ్రిల్లింగ్ అయింది కదా, దానికి ఆల్రెడీ సెగ్మెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి లైనింగ్ సెగ్మెంట్స్ ఫిక్స్ అయిపోతే టన్నల్కు ఇంకా ఎలాంటి ప్రమాదం ఏమి ఉండదు. ఇప్పుడు ఈ ప్రమాదానికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది? ప్రమాదానికి మెయిన్ కారణం ఇప్పుడు చూడండి, 2019లో అసలు మొట్టమొదలు 14 కిలోమీటర్ దగ్గరికి వచ్చినప్పుడు కాంట్రాక్టరు డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు అక్కడ షియర్ జోన్ టచ్ అయింది. అంటే ఒక లూజ్ పాకెట్ టచ్ అయింది. లూజ్ పాకెట్ టచ్ కాగానే అక్కడ ఇమ్మీడియట్గా దాదాపు 8,000 లీటర్లు ఒక నిమిషానికి వచ్చేటువంటి ప్రవాహం స్టార్ట్ అయింది. అప్పుడు ఇమ్మీడియట్గా అతను ఇంకా డీవాటరింగ్ ఎక్కువ పెంచుకొని దాన్ని కొంతవరకు దాన్ని ఎదుర్కోగలిగారు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు ఉన్నటువంటి అప్పటి వరకు పెండింగ్ కరెంట్ బిల్స్, పవర్ బిల్స్ కట్టలేక వారు పవర్ కట్ అయిపోతే జనరేటర్లు పెట్టి వాళ్ళు అసలు డీవాటరింగ్ చేశారు 2 సంవత్సరాల వరకు. అటువంటి పరిస్థితులలో 2019 నుంచి ఏదైతే సీపేజ్ వస్తున్నదో అది ఇప్పటి వరకు వస్తూనే ఉన్నది. అసలు మొదలు ఆ మట్టి ఉన్నటువంటి ఆ షియర్ జోన్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే ప్రతి దానికి ఎంతో ఇంటర్నేషనల్ దాన్ని ఎవరంటారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ యొక్క గైడెన్స్ ప్రకారంగా ప్రతి ఇంచ్ని కూడా దాదాపు డ్రిల్ చేసి అందులో సిమెంట్ స్లర్రీని గ్రౌటింగ్ చేయడం జరిగింది. మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా దాదాపు 300 టన్నుల సిమెంట్ని సిమెంట్ స్లర్రీని వాళ్ళు గ్రౌట్ చేశారు. గ్రౌట్ చేసిన తర్వాత జిఎస్ఐ వాళ్ళు, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇప్పుడు మీరు డ్రిల్లింగ్ చేసుకోవచ్చు ఫర్దర్ అని వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. కానీ వాళ్ళు రిటర్న్లు ఇచ్చిండ్రా తెలియదు, ఏం టెస్టులు చేసిండ్రో తెలియదు.
వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు మొన్న ఫిబ్రవరి 14th నుంచి డ్రిల్లింగ్ యాక్టివిటీ మొదలుపెట్టి 21 వరకు ఒక వారం రోజులు డ్రిల్లింగ్ యాక్టివిటీ నడిచింది. ఒక 18 మీటర్లు చేయగలిగారు. అంటే 8 మీటర్ల షియర్ జోన్ దాటి ఇంకో 10 మీటర్లు ఎక్స్ట్రా చేశారు. చేసిన తర్వాత 22 నాడు వాళ్ళు ఫర్దర్ డ్రిల్లింగ్ చేద్దామని అక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి సడన్గా ఆ షియర్ జోన్లో ఉన్నటువంటి ఒక 2 సెగ్మెంట్లు మొదలు కూలినాయి అన్నారు. తర్వాత నా ఉద్దేశంలో ఆ 8 మీటర్లు ఉన్నటువంటి షియర్ జోన్ టోటల్గా కొలాప్స్ కావచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. 2019 నుంచి అవును. ఇవి ఎందుకు ఆగిపోయాయి పనులు? దానికి ఏమైనా బిల్స్ ప్రాబ్లమా, లేదంటే అప్పుడున్న ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకోలేదా? బిల్స్ ప్రాబ్లం కాదు, ప్రభుత్వాలు పట్టించుకోవడం కాదు. కాంట్రాక్టరు బ్యాంక్రప్ట్ కావడం వలన అతను ఒక బిల్స్ పేమెంట్ తను యొక్క డ్రిల్లింగ్ చేయడానికి అవసరమైనటువంటి ఆ పవర్ గురించి ఉన్న కనెక్షన్కు అతనికి మంత్లీ ఎంతో మినిమం ఎంతో పే చేసేది ఉంటుంది. అది ఒక 3-4 కోట్ల కంటే ఎక్కువ లేదు. అది పేమెంట్ చేయలేక అతను ఓన్లీ జనరేటర్లతోని డివాటరింగ్ చేశాడంటే ఆలోచించండి అసలు ఏంటి, అసలు ఏం ప్లానింగ్ అసలు అది. మరి అటువంటి పరిస్థితులలో అతను బ్యాంక్రప్ట్ కావడం వలన అతను ఒక్క పైసా కూడా అతను తన యొక్క హెడ్ క్వార్టర్ నుంచి తీసుకురాలేని పరిస్థితి. అప్పుడు ఓన్లీ అవుట్లెట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడము, కనీసం అక్కడైనా డ్రిల్లింగ్ అవుతుంది కదా అనుకున్నాము. కానీ 2019లో కూడా అవుట్లెట్లో కూడా అసలు బేరింగ్ పోవడం వలన అప్పుడు దానికి కూడా ఆయన పైసలు లేవన్నప్పుడు ప్రభుత్వాన్ని ఆర్జిస్తే ప్రభుత్వం ఒక 65 కోట్లు ఇవి ఇచ్చింది. 2015లో 100 కోట్లు ఇచ్చింది, మళ్ళీ 2019లో ఇంకా 65 కోట్లు ఇచ్చింది. ఇస్తే అప్పుడు బేరింగ్ తీసుకొచ్చేసి మొదలుపెట్టి కొన్ని రోజులు నడిపించిన తర్వాత మళ్ళీ ఆ బేరింగ్ పోయింది. బేరింగ్ పోతే ఇప్పుడు నేను చెప్తున్నా కదా 2023 ఫిబ్రవరి నుంచి అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు బేరింగ్ లేకుండా అవుట్లెట్లో అసలు నో డ్రిల్లింగ్. ఇప్పుడు మనకు మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని బిల్స్ తీసుకొని మళ్ళీ ఆర్డర్ ఇస్తే అది వస్తున్నది అన్నారు. ఇంతవరకు అయితే మరి రాలేదు. నవంబర్లో బయలుదేరింది అమెరికా నుంచి, మరి చెన్నైకి నిన్నమని వచ్చింది అంటారు. చెన్నై నుంచి మరి శ్రీశైలం రావాలంటే మరి ఏం కావాలనో మళ్ళీ ఏం అడ్వాన్స్ కావాలనో తెలియదు. కాబట్టి ఈ విధంగా టోటల్గా ఎంతో పెద్ద కంపెనీ అయినటువంటి జయప్రకాష్ అసోసియేట్స్, సర్దార్ సరోవర్ లాంటి ఒక మెగా ప్రాజెక్టు కట్టినటువంటి వాళ్ళకి ఎంతో అనుభవం ఉన్నది. అడ్వాన్సులు దాదాపు నాకు తెలిసినంత వరకు 460 కోట్లు అడ్వాన్సులు ఇచ్చారు అసలు పని కాకుండా, అన్ని కలిపి ఇన్ని సంవత్సరాలలో 2009 నుంచి ఇప్పటి వరకు. మరి అడ్వాన్సులు అన్నిటిని కూడా నెమ్మదిగా వాళ్ళు నాకు తెలిసిన వరకు ఇంకా 30-35 కోట్లు ఏదో ఇంకా ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క బ్యాంక్రప్సీ దీనికి మెయిన్ కారణము. దీనికి టోటల్గా బాధ్యత వహించవలసింది ఏజెన్సీ అని చెప్పి నేను భావిస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓ మాట అన్నారు ఈ ఉదయం ప్రెస్ మీట్లో. కాళేశ్వరం మీద పెట్టిన ఫోకస్ ఒక 20% పెట్టిన ఎస్ఎల్బిసి ఎప్పుడో పూర్తయ్యేది. నల్గొండ చాలా అన్ని నీళ్లతోని సమృద్ధిగా ఉండేదండి. ఎందుకు ఆ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదా? ఫస్ట్ హరీష్ రావు ఉన్న టైంలో కొన్ని నివేదికలు తెప్పించుకున్నాడు, నడిచేది అన్నారు. ఎప్పుడైతే హరీష్ రావు ఇరిగేషన్ నుంచి బయటకు వచ్చాడు, కేసీఆర్ దగ్గరికి వెళ్ళాక ఇది ఎస్ఎల్బిసి గురించి అసలు పట్టించుకోలేదా? అయితే నేను అనేది ఇప్పుడు సుఖేందర్ రెడ్డి గారు అనే దాంట్లో కూడా కొంత సత్యం ఉన్నది. మెయిన్గా ఏంటంటే నల్గొండ జిల్లా అనగానే మనకు గుర్తొచ్చేది మొదలు ఎస్ఎల్బిసి, రెండవది డిండి ప్రాజెక్ట్, మూడవది ఉదయ సముద్రం, దాని తర్వాత ఏఎంఆర్పి యొక్క ఆల్రెడీ కెనాల్స్ యొక్క లైనింగ్, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఎస్ఎల్బిసి విషయంలో మటుకు ప్రభుత్వము పట్టించుకోలే అనడానికి లేదు. ఎందుకంటే ఏజెన్సీ ఉన్నది, అతనికి ఏ పని చేసినా కూడా ఇమీడియట్గా బిల్స్ పేమెంట్ చేస్తున్నారు అతనికి. ఇంకా అడ్వాన్సులు కూడా ఇచ్చారు, ఇంతకుముందే చెప్పాను నేను. కాబట్టి ఎస్ఎల్బిసి వరకు ఏ ప్రభుత్వం కూడా ఏమీ వెనుకకు పోలేదు. వాళ్ళని పట్టించుకోవడం అంటే వీళ్ళు పోయి డ్రిల్ చేయలేదు, వాడు చేయాలి కదా డ్రిల్లింగు, ఏజెన్సీ చేయాలి కదా. ఏజెన్సీకి కావాల్సింది ఏంటిది? చేసిన పనికి పైసలు ఇమీడియట్గా ఇవ్వడమే కదా. వాళ్ళ దగ్గర అసలే నా దగ్గర లేవన్నప్పుడు అడ్వాన్సులు కూడా ఇచ్చారు కదా, 100 కోట్లు అడ్వాన్సులు ఇచ్చాక కూడా. మీరు అన్నట్టు అడ్వాన్సులు ఇచ్చాక కూడా అవును, ఎందుకు వర్క్ కాలేదు? ఎందుకు అడ్వాన్సులు ఇస్తే వాడికి, ఎందుకంటే వానికి ఆల్రెడీ ఇంకా చాలా వాళ్ళకి వేరే పెట్టుకున్నాడు, వేరే దగ్గరగా పేమెంట్స్, శాలరీ పేమెంట్స్ 6 నెలల నుంచి పేమెంట్ చేయని ఉన్నాయి. తర్వాత వాడు రాబిన్స్ వాళ్ళకు కూడా పైసలు ఇచ్చేది ఉన్నది. తర్వాత ఇంకా వేరే కంపెనీలకు బయట నుంచి తెచ్చిన వాటికి కూడా ఉండొచ్చు, సిమెంట్కి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి వాడు 100 కోట్ల అడ్వాన్స్ తీసుకొని కూడా వాడు మన ఏజెన్సీ
ప్రోగ్రెస్లో పెట్టలేకపోయిన పరిస్థితి. కాబట్టి మనకి ఇది దురదృష్టకరము. వాళ్ళు బ్యాంక్రప్ట్ కావడం అనేది దురదృష్టకరం. ఎస్ఎల్బిసి వరకు అయితే ఏ ప్రభుత్వం కూడా వెనకేయాలి. కానీ కాకపోతే డిండి విషయంలో నేను చెప్తాను, డిండి విషయంలో అంతకుముందున్న ప్రభుత్వాలు డిండి లిఫ్ట్ స్కీమ్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు 2007 దానికి ఒక సర్వే చేసుకోవడానికి పరిపాలన అనుమతి ఇచ్చినప్పుడు, దాని తర్వాత దానికి ఒక డిపిఆర్ తయారైన తర్వాత గవర్నమెంట్కి సబ్మిట్ చేసేయడానికి 7 సంవత్సరాలు పట్టింది. గవర్నమెంట్ సబ్మిట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ దాన్ని టేకప్ చేసేసి 2015లో దానికి ఒక మన దాన్ని ఏమంటారు, దాన్ని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. కానీ ఎక్కడి నుంచి నీళ్ళు అనేది ఫైనల్ చేయలేదు. అప్పటి నుంచి మొన్నటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఏదుల నుంచి అని చెప్పేసి జీవో ఇవ్వడము, దాని తర్వాత పరిపాలన అనుమతి ఇవ్వడం, ఇప్పుడు దాదాపు టెండర్ స్టేజ్కి వచ్చిందని తెలిసింది. కాబట్టి ఆ విషయంలో మటుకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకు మరి దానికి ఎక్కడి నుంచి అనేది ఫైనల్ చేయకుండా దానికి కనీసం ఒక పరిపాలన, అది పర్యావరణ అనుమతులు, తర్వాత ఫారెస్ట్ అనుమతులకు కూడా దానికి అనుమతులకు కూడా కనీసము చేయాలంటే దానికి మొదలు వాటర్ అలొకేషన్ ఉండాలి. ఆ వాటర్ అలొకేషన్ లేదు. దాని తర్వాత కనీసము ఎక్కడి నుంచి తీసుకుంటామని చెప్పేసి హెడ్ రీచ్ ఏది, ఎక్కడి నుంచి వేర్ డు యూ డ్రా వాటర్, ఆ మాత్రం కూడా ప్రభుత్వము నిర్ణయించలేదు ఇన్ని సంవత్సరాలల్లా. 2015లో దానికి అయినట్టయితే 2023 వరకు కూడా చేయలేదు. కాబట్టి అది దురదృష్టకరం. అది డిండి విషయంలో మటుకు 3 మీటర్ల లోతుల ఆ 8 డెడ్ బాడీస్ గుర్తించారట. ఈ 8 డెడ్ బాడీస్ అంటే ఆ కార్మికుల బయటికి తీసుకురావడానికి ఎంత టైం పట్టే అవకాశాలు ఉంది? అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు జీపీఆర్ సిస్టమ్ ద్వారా దాన్ని గ్రహించి గుర్తించి వాటి లొకేషన్ని, కాబట్టి ఫర్దరు ఆ బాడీలను అయితే మీరు సజీవంగా తీసుకురాలేకపోయినా కనీసం ఆ బాడీలు ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా తీసుకురావాలంటే వాటి యొక్క లొకేషన్ తెలిస్తే అక్కడ జాగ్రత్తగా తీసి ఆ బాడీలను తీసుకొచ్చే కార్యక్రమం వాళ్ళు నిష్ణాతులు కాబట్టి ఆ విధంగా తీసుకొస్తారు. దానికి 2-3 రోజుల టైం పట్టవచ్చని నేను భావిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా ఒక మానవీయ కోణంలో దీనికి స్పందించి ఇటు డిండికి ప్లస్ ఈ టన్నల్కు రెండింటిని కలిపి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీ కింద ఒక స్పెషల్ ఫండ్ ఇచ్చినట్టయితే త్వరితగతిన ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ మహమ్మారి బారి నుంచి ప్రజలని బయటపడేయచ్చు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రాజెక్టు మొత్తము 44 కిలోమీటర్, ఇంకా 9 కిలోమీటర్లు అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. 9.5 మీరు చూసినంత కాలంలో ఈ టన్నెల్ 9.5 కిలోమీటర్ కంప్లీట్ అవుతుందా ఈ ఇన్సిడెంట్ తర్వాత? చాలా బాధాకరమైన ప్రశ్న. ఎందుకంటే మొన్నటి వరకు కూడా మాకు హోప్ ఉండే మా జీవితకాలంలో నీళ్లు చూస్తున్నాను. కానీ ఒక్క బేరింగ్ తీసుకురావడానికి సంవత్సరాలు పడుతున్నటువంటి ఏజెన్సీతోని ఈ 400-500 కోట్లు ఖర్చు పెట్టించి మళ్ళీ ప్రాజెక్టు ఇప్పుడు ఆ టీబీఎంనే తీసుకొచ్చి మళ్ళీ పెట్టి తర్వాత ఈ టోటల్ షియర్ జోన్కు మొత్తం ట్రీట్మెంట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఆయన మళ్ళీ డ్రిల్లింగ్ వర్క్ రెజ్యూమ్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకైతే తెలియదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ కాంట్రాక్టర్ కంటిన్యూ అవుతాడా? అయ్యేది కార్మికులు రాగలుగుతారా పని చేయడానికి? అధైర్యపడి వెళ్ళిపోతారా? ఒకవేళ కంటిన్యూ చేస్తే ఇంకెన్ని సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉంది? ఒకవేళ ఆగిపోతే కార్మికులు రాకుండా భయపడిపోతే మీ టన్నెల్ క్లోజ్ అయినా? అంటే ఒక ఏజెన్సీ పోతే ఇంకో ఏజెన్సీ వస్తాడు, అట్లేం లేదు. కాకపోతే మనం ఇతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి లేదు. ఆల్రెడీ అతనికి ఎక్స్పీరియన్స్డ్, ఎందుకంటే ఇందులో టన్నల్ చేసిన ఎక్స్పీరియన్స్, టీబీఎంతో చేసిన ఎక్స్పీరియన్స్తో ఈ వర్క్ వచ్చింది అతనికి. తర్వాత అక్కడ పని ఎవరికి ఎంకరేజ్ చేసిండి ఈ డ్రిల్లింగ్ పని? రాబిన్స్ కంపెనీ, ఏ కంపెనీ నుంచి అయితే తను టీబీఎంస్ తీసుకున్నాడో ఆ కంపెనీకే తను అఫీషియల్గా మన సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు డ్రిల్లింగ్ ఐటమ్ వరకు. కాబట్టి డ్రిల్లింగ్లో కానీ ఎక్కడ కానీ మనకు పర్ఫెక్ట్గా ఇంజనీర్లు రాబిన్స్ వాళ్ళ నుంచి మనం వాళ్ళ ఆ ఇంజనీర్లు చేస్తారు కాబట్టి క్వాలిటీ వర్కే ఉంటుందని మనం భావిస్తాము. కాకపోతే ఆర్థిక పరిస్థితుల వలన తను తీసుకోవలసినటువంటి ఏవైతే ఉన్నాయో విషయాలు వాటిని డెఫినెట్గా ప్రభుత్వం మరి పరిశీలించాలి. మరి అది చేయకపోయినట్టయితే మరి అతనికి వదిలేస్తే ఇట్లనే దాన్ని ఏమంటారు మన డీవాటరింగ్ చేసుకుంటూ ఉంటాడు ఎన్ని సంవత్సరాలు అయినా.
చేశాడు కదా. 19 నుంచి మొన్నటిదాకా డివాటరింగే కదా ఆయన చేసింది. ఆ సమగ్ర విచారణ కూడా అయితే బాగుంటుందేమో దీని మీద. ఫెయిల్యూర్ ఫర్ కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్ ప్లస్ ఇంత 5 సంవత్సరాలు కావాల్సింది 20 సంవత్సరాలు ఎందుకు పట్టింది? కారణం ఏంది అసలు? అతని నెగ్లిజెన్స్ ఏంటిది మరి? కాబట్టి ఆ విధంగా ఒక థర్డ్ పార్టీతోని ఒక టెక్నికల్ ఆడిట్ చేయిస్తే ప్రజలకు కూడా అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో ఆ రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏమన్నా వీళ్ళే కింద మీద చేసి మంచిగున్నదని చెప్పేసుకొని వీళ్ళు డ్రిల్లింగ్ స్టార్ట్ చేసిర్రా, అసలు డిపార్ట్మెంట్ని కూడా వీళ్ళు కరెక్ట్గా తెలుపుతున్నారా లేదా, ఏదో వాళ్ళ వరకు డిపార్ట్మెంట్కి కూడా ఏంటంటే మేము వాళ్ళతో చేశామని చెప్తున్నారు, కానీ ఎంతవరకు డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి టోటల్గా ఏజెన్సీ చేసిన పని మీద ఒక టెక్నికల్ ఆడిట్ ఉన్నట్టయితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. 5 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 10 అయిపోయింది, 15 అయిపోయింది, 20 ఏళ్ళు కావచ్చు. ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? ఒకవేళ పూర్తయితే అందరూ చాలా సంతోషపడతారు, లేకపోతే ఇలాంటి దారుణాలు ఎన్నో చూడాల్సి వస్తుంది. ఈ దారుణాలకు ఈ ప్రభుత్వమైన ఫుల్ స్టాప్ పెట్టేసి ఎస్ఎల్బిసి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.